మనం చూస్తున్న ఈ ఆకాశం వెనుక ఒక భయంకరమైన నిజం దాగుంది. సైంటిస్టులు మనకు చెప్పని నాసా దాచిపెడుతున్న ఒక రహస్యం. మన భూమి వైపు ఒక భారీ గ్రహం దూసుకొస్తోంది. అది వస్తే సముద్రాలు ఉప్పొంగుతాయి, పర్వతాలు బద్దలవుతాయి. ఒక్క సెకనులో అంతా శూన్యం. దీన్నే పురాతన నాగరికతలు నిబిరు అని పిలిచాయి. ఇది కేవలం కథ, లేక మన అంతానికి కౌంట్డౌన్ మొదలైందా? ఈరోజు ఈ మిస్టరీని ఛేదిద్దాం. సుమేరియన్ల రహస్యలిపి. సుమేరియన్లు అంటే ఎవరో తెలుసా? 6000 ఏళ్ల క్రితమే గ్రహాల గురించి అద్భుతమైన జ్ఞానం ఉన్న మేధావులు. వారు రాసిన మట్టి పలకల్లో ఒక వింత గ్రహం గురించి రాశారు. అదే నిబిరు. మన సౌర కుటుంబంలో మనకు తెలిసిన గ్రహాలు కాకుండా 3600 ఏళ్లకోసారి మనవైపు వచ్చే ఒక 10వ గ్రహం ఉందని వారు నమ్మారు. ఈ గ్రహం వచ్చినప్పుడల్లా భూమిపై వినాశనం జరుగుతుందని వారు హెచ్చరించారు. ఆ పలకలమీద ఉన్న డ్రాయింగ్స్ చూస్తే నేటి ఖగోళ శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో టెలిస్కోపులు లేకపోయినా వారికి ఈ గ్రహాల కక్ష్యల గురించి ఎలా తెలిసింది? ఇది కేవలం ఊహేనా, లేక వారు చూసిన నిజమా? నిబిరును వారు క్రాసింగ్ ప్లానెట్ అని పిలిచేవారు. అంటే ఇతర గ్రహాల కక్ష్యలను దాటుకుంటూ వచ్చేది అని అర్థం. వారి లెక్కల ప్రకారం నిబిరు గ్రహంపై అనునాకి అనే గ్రహాంతరవాసులు ఉండేవారు. వారు భూమిపైకి వచ్చి బంగారు గనుల కోసం మనుషులను సృష్టించారని కొన్ని సిద్ధాంతాలు చెప్తున్నాయి. ఒకవేళ ఆ గ్రహం మళ్లీ వస్తుంటే అది మనల్ని కాపాడటానికి వస్తుందా, లేక శిక్షించడానికి వస్తుందా? నాసా ఎందుకు దాస్తోంది? 1983లో వాషింగ్టన్ పోస్ట్ ఒక సంచలన వార్త ప్రచురించింది. ఒక భారీ ఖగోళ వస్తువు మన సౌర కుటుంబం అంచున కనుగొనబడింది అని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. కాని ఆ తరువాత ఏమైందో ఏమో, ఆ వార్త మాయమైపోయింది. నాసా మళ్లీ దాని గురించి మాట్లాడలేదు. ఎందుకు? ప్రజల్లో భయం కలగకూడదనా? లేక ఆ గ్రహం వల్ల వచ్చే ముప్పును మనం ఆపలేమని వారికి తెలుసా? ఇప్పటికీ ప్లానెట్ ఎక్స్ గురించి అడిగితే నాసా నుండి స్పష్టమైన సమాధానం రాదు. కేవలం అదొక ఊహ మాత్రమే అని కొట్టిపారేస్తారు. కాని అంతరిక్షంలో వింత మార్పులు గమనిస్తున్నవారు మాత్రం ఇది నిజమని నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు, ప్రభుత్వాలు అండర్గ్రౌండ్ బంకర్లను నిర్మిస్తున్నాయి. నార్వేలోని స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ గురించి మీకు తెలుసా? ప్రపంచం అంతమైపోతే మళ్లీ భూమిపై కనిపిస్తున్న సంకేతాలు. సైన్స్ ఆన్ ఎర్త్. మీరు గమనించారా? గత 10 ఏళ్లలో భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల పేలుళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. వాతావరణం అస్తవ్యస్తంగా మారుతోంది. శాస్త్రవేత్తలు దీన్ని గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తున్నారు. కాని కొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇవన్నీ నిబిరు ప్రభావమే. ఆ భారీ గ్రహం భూమికి దగ్గరవుతున్న కొద్దీ దాని అయస్కాంత శక్తి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ భూమిని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల భూమి లోపల ఉన్న లావా కదులుతుంది. అందుకే అగ్నిపర్వతాలు యాక్టివేట్ అవుతున్నాయి. అంతేకాదు, మన భూమి యొక్క అయస్కాంత ధృవాలు, మ్యాగ్నెటిక్ నిబిరు నిజం కాకపోవచ్చు. కాని మన పురాణాలు, సుమేరియన్ల హెచ్చరికలు అన్నీ అబద్ధమని మనం తేల్చగలమా? నాసా ఏదో దాస్తోంది అనేది నిజమా? సమాధానం మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒకవేళ రేపు ఉదయం మీరు నిద్రలేచేసరికి ఆకాశంలో 2 సూర్యులు కనిపిస్తే అప్పుడేమంటారు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నిబిరు గురించి మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మిస్టరీల కోసం మన ఛానల్ని ఇప్పుడే